శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలతో సభలో కూర్చొని ఉన్నాడు. అప్పుడే పొరుగు రాజ్యం నుంచి ఒక పండితుడు వచ్చాడు. నిండు సభలో తన ప్రతిభను ప్రదర్శించి, ఇక్కడ నన్ను ఓడించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. అతను నిజంగానే చక్కటి పాండిత్యాన్ని ప్రదర్శించడంతో ఓడించడం కష్టమేనని శ్రీకృష్ణదేవరాయలకు అనిపించింది. వెంటనే తెనాలి రామలింగడిని దగ్గరకు పిలిచి, నువ్వు ఎలాగైనా ఆ పండితుడిని ఓడించాలి, మన రాజ్యం పరువు కాపాడాలి అని చెప్పాడు. ఆ సంగతి నాకు వదిలేయండి ప్రభు, నేను చూసుకుంటాను అన్నాడు రామలింగడు. ఇక ఆ పండితుడి దగ్గరకు వెళ్ళి, పండితోత్తమ, నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. వాటికి అవును లేదా కాదు అనే సమాధానం చెప్పండి చాలు, మిమ్మల్ని ఓడిస్తాను అన్నాడు. దాంతో సభలో ఉన్న వాళ్ళంతా అవును లేదా కాదు అని చెప్పినంత మాత్రాన ఎలా ఓడిస్తాడు అనుకున్నారు. మీరు అడిగినట్లే తప్పనిసరిగా 2 ప్రశ్నలకు అవును లేదా కాదు అని మాత్రమే చెబుతాను అన్నాడు పండితుడు. వెంటనే రామలింగడు మొదటి ప్రశ్నకు 2 ప్రశ్నకు ఒకే సమాధానం చెబుతారా అని మొదటి ప్రశ్న అడిగాడు. దానికి పండితుడు అవునని సమాధానమిచ్చాడు. తరువాత రెండో ప్రశ్నగా, మీరు నా చేతిలో ఓడిపోయారు, అవునా కాదా అన్నాడు. అది విన్న పండితుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మొదటి ప్రశ్నకు అవునని చెప్పాడు కాబట్టి రెండో దానికి కూడా అవుననే చెప్పాలి. అలా అయితే తాను ఓడిపోయానని చెప్పినట్లు అవుతుంది. పోనీ మొదటి దానికి కాదని చెబితే రెండో దానికి అవునని చెప్పాలి. అప్పుడు పండితుడు ఓడిపోయానని ఒప్పుకున్నట్లే అవుతుంది. దాంతో నేను పోటీ నుంచి తప్పుకుంటున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడా పండితుడు. సమయోచితంగా ఆలోచించి రాజ్యం పరువును కాపాడిన తెనాలి రామలింగడిని అందరూ అభినందించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.